హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. కొంచెం స్పెషల్గా చేస్తున్నాను. కాకపోతే ఇందులో క్యాప్సికమ్ వేరు కదా, క్యాప్సికమ్ వేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఆలు, క్యాప్సికమ్, కరివేపాకు, క్యారెట్, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. ఇందులో తెల్లగడ్డలు కానీ ఇలాగే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అయితే. మళ్ళీ ఇక్కడ కొత్తిమీర, టమోటో. రైస్ అయితే నేను నానబెట్టుకునేసానండి. రెండు గ్లాసులు రైస్ నానబెట్టుకునేసాను నేను. అల్లం పేస్ట్ చూసారు కదా, నేను అల్లము తెల్లగడ్డ తెచ్చుకొని మిక్స్ చేసి మిక్సీ వేసుకున్నాను నేను. ఇది రెడీమేడ్ అల్లం పేస్ట్ కాదండి, నేను తయారు చేసుకునేటువంటి అల్లం పేస్ట్. చూడండి, ఓకేనా. మరి తయారీ విధానం అండి. కుక్కర్ పెట్టానండి, ఆయిల్ వేద్దాం. ఓకే, అన్ని వేగాలు కట్టి కొద్దిగా ఎగస్ట్రా వేస్తున్నాను ఆయిల్. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. చూడండి, మొగ్గ, లవంగం, ఏలకలు, జాజికాయ అవన్నీ వేస్తున్నానండి. అవి చూపిలేదు నేను వీడియోలో. ఓకే, ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి అండి చిట్లుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ వేస్తున్నాం. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలండి. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. ఇంకా అల్లం పేస్ట్, ఓకే అండి. క్యారెట్ వేద్దాం. ఆలు అండి, ఇవి తెల్లగడ్డలండి. ఇవి ఒకసారి వెజిటేబుల్ రైస్ ఇలాగే వేసి తిని చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, టమాటాస్. ఓకే, కరివేపాకు. కాకపోతే కొత్తిమీర అండి, బాగా వేయించేద్దాం. ఓకేనా. క్యాప్సికమ్ తొందరగా వేగిపోద్దు కాబట్టి లాస్ట్లో క్యాప్సికమ్ వేస్తున్నాం. ఓకే, చూడండి. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా మిరప్పొడి వేద్దామండి. చూడండి, కొద్దిగా అయితే పసుపు పొడి అండి. ఓకే, ధనియాల పొడి కొద్దిగా మిక్స్ చేసేద్దాం అంతా. ఫ్రెండ్స్, ఇంకా సాల్ట్ వేద్దాం. మన వెజిటేబుల్స్లలో కూడా సాల్ట్ పడాలి కాబట్టి సాల్ట్ వేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, అన్నీ 2 గ్లాస్ రైస్ వేసాను, 4 గ్లాసులు వాటర్ వేసాను. రైసు అంతా చూడండి మొత్తం మిక్స్ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు అలా వైట్గా ఉంది, అన్నం చేసిన తర్వాత కలర్ వస్తుంది. ఓకేనా, చూడండి సూపర్గా ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ చూడండి. ఓకే, మనం కుక్కర్కి అయితే మూత పెట్టుకునేద్దామండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాం. ఓకే, అదిరిపోయిందండి టేస్ట్ అయితే. ఆనియన్స్, పెరుగు చెట్టి ఆనియన్స్ వేసుకున్నాం. అదిరిపోద్ది.
పొయ్యితో కళ్ళ తినేస్తూ ఉంటారు. రిమోట్ కాదు, ఏదన్నా మంచిది. దాన్ని ఫ్యామిలీ పెట్టిందా.